మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. अबे साले मेरा नमक खा के मुझे गाली देगा? నీ అబ్బా నా ఉప్పు తిని నన్నే తిడతావురా? నీ ఉప్పు నేనెక్కడ తిన్నానురా నీ तेरा नमक मैं कब खाया? अबे साले मुझे मारेगा? गोली मार दूंगा. అరే బామ్మటి నన్నే కొడతావురా? చంపేస్తాను నిన్ను. దమ్ముంటే కాల్సరా. అబే దమ్ అయితే యా మార్ మార్. రేయ్ నీ అబ్బా నువ్వు మొగోడవైతే ఇక్కడ కాల్సరా. అబే అగర్ తూ మరలే తో యా యా మార్నా జాన్ సే మార్ మార్. అరే నేను తెలుగు నేర్చుకున్నాను రా, నాకు డబ్బింగ్ అక్కర్లేదు. मैं तेलुगु सीख लिया, मुझे डबिंग की जरूरत नहीं. Hands up. हाथ ऊपर करो. అన్నయ్య అన్నయ్య ఎవరో బూచుడు బూచుడు బూచుడు. రేయ్ ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా? ఏంటన్నయ్య అలా గుడ్ లక్ పెన్ చూస్తావు? వాడే విలను. నీకు దమ్ముంటే చావుంటే మగాడివైతే ఇక్కడ ఇక్కడ కాల్సరా. అంతేకాని ఒక అభవ శుభం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా దుర్మార్గుడా? అన్నయ్య నీకు విషయం చెప్పనా? వాడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది. చెప్పని నేను చెప్తాను విను. ఏంటి? వాడు పిచ్చోడు. ఏ క్యా బోలా రే? మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మీ పని మీరు కానివ్వండి. నేను చెప్పాను. ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకన్నాయా, మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాడు. చూడబ్బాయ్ నువ్వేం కంగారు పడకు, అవసరమైతే నీ ప్రాణాలకి మా జగన్ ప్రాణం అడ్డ వేస్తాం. ఓకే సార్. మిస్టర్ మేము ఇలాంటి రిస్కులు కొన్ని వందలు చేసినాం తెలుసా నీకు? ఒకటి సక్సెస్ అవ్వలేదుగా. ఆ విషయం వాళ్ళకి తెలిసేంటి? నన్ను వదిలన్నయ్య, వాడిని ఎరగొడతాను. ఉండు. వదలమంటుంటే వదిలన్నయ్య. ఆ తుగ్గలగాడి కొట్టడం చాలా ఈజీ. ఓహో, క్యా బోలా రే? ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసిన వాళ్ళగా మీ పేరు తుగ్లకంట, నిజమా? ఏ నిజమంట. కంగ్రాచులేషన్స్. చూడండి మా బుజ్జోడు ఆనందం ఎలా క్లాప్స్ కొడేసుకుంటాడు. ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? అదేంటో నాకు అర్థం కావట్లేదురా. మనలాంటి మేధావులకి అర్థం కావట్లేదంటే పెద్ద మ్యాటర్ ఏంటి? కరెక్టే. ఏంటి? నువ్వు తంతావు నేను తన్నా. నోరు మూసి కూర్చో. క్యా బోల్ రా? వాడిని నోరు మూసుకోమన్నాను కదా, ఈ పని మీరు కానివ్వండి. కూర్చోనా? అన్నయ్య ఏంటి? నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది. వాడిని కొట్టు. క్యా బోల్ రా? నా నోటితో నేను చెప్పలేనండి. నువ్వు కొట్టకపోతే నేను కొడతాను. నేను ఊరుకోను. వద్దు, ఇట్రా వెనక్కి. క్యా బోల్ రా? పాప బుజ్జోడు, వాడిని ఎందుకులేండి, నేను ఉన్నానుగా. తూ బోల్. ఇలాంటి గొట్టంగాడితో ఇంతసేపు డిస్కషన్ ఏంటి, లాగి గోపు మీద కొడితే మన పని అయిపోతుంది కదా అన్నయ్య అంటున్నాడు. నన్ను చంపాలనుకున్న వాడిని నువ్వు వదిలిపెట్టద్దన్నయ్య. వాడి మీద నువ్వు ఎలాగైనా సరే పగ తీర్చుకో. ఓకే తమ్ముడు. అన్నయ్య కలుస్తాడు. నేను ఏమంటాడు కదమ్మా? సారీ తమ్ముడు, కమాన్. అలాగే అన్నయ్య. అంకుల్ అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో. కానీ మాట్లాడేది బొమ్మ కాదు. నేను. మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకొద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఓయ్ బాబు. బాయ్ అంకుల్. బాయ్. గొప్ప సాహసం చేసేవయ్యా. చూడబ్బాయ్, నేను చూస్తుంటే ముచ్చటేస్తుందా?
మా ఫీల్డ్ లో ట్రై చేయొచ్చు కదా. ఎందుకు లేండి సార్, ఏదో నా మానం నేను. నీకు మహమాటం ఎక్కువయ్యా. నీకున్న టాలెంట్ కి నువ్వు అను, మా ఫీల్డ్ లో నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తాం. అబ్బో ఆ లెవెల్ మనకెందుకు లేండి. అలా కాదు బాబు, మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ తీసుకురాగలం. మనకెందుకు లేండి. అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము కొడతాం, కానీ ఇలా గిర్రని తిరిగి వాడిని అరెస్ట్ చేయడమే కష్టం. ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా? 4 seconds. 3, 2, 1. Look. That's it. అరే మట్టి కరిశాడు కాదు, గచ్చు కరిచాడు. నువ్వు సామాన్యుడు కాదయ్యో. బాయ్ బాబు. ఇంతకీ నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీ డీటెయిల్స్ ఏంటి? నేను ఎవ్వరు ఏం చేస్తుంటాను రేపు మీకే తెలుస్తుంది. రేపు తెలియటం ఏంట్రా? వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్ యా. యా రైట్ తుగ్లక్, నువ్వు లేరా? వస్తున్నా, ఉండరా. లే. మీరు ఇప్పుడేనా మేడం రావడం? అవును. అంటే ఇక్కడ జరిగిందేమి మీరు చూడలేదుగా? లేదు. ఏమంటారండి మేడం, వీడికి ఒక్కటి ఇస్తే గిరగిర 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 తిరుగుతూనే ఉన్నాడు. ఆపడానికి అరగడ పట్టింది. మీరు కొట్టారా? అది వీడు. అంటే ఎవరు కొడితే ఏముందిలేండి, తిరిగింది మాత్రం వీడే. కంగ్రాచులేషన్స్. అరే ముద్దు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేరా? మేడం ఇంకొక అరగంటలో తుర్రుమని ఎగిరిపోతుంది. అవునరా గన్ను, అందుకే సరస్వతికి నీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం. కమాన్ గో అండ్ టెల్ హర్. నో, నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్. ఏంటి మేడం 2 టికెట్లు తీసుకున్నారు? నాకు చాలా కావాల్సిన మనిషి ఒకరు నాతో వస్తున్నారు. నో, నేను మీతో రావటం లేదు మేడం. నేను కూడా మీతో రావటం లేదు మేడం. ఏమిటి మీరు అనేది? ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి. నో మేడం, జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అయ్యయ్యో, ఈయన్ని పెళ్లి చేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన్ని పెళ్లి చేసుకోకపోతే ఈయన ఫీల్ అవుతాడు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే. మీ ఆయన ఆయనే మా ఆయన. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ హీరోయిజానికి కంగ్రాట్స్. మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంతలేండి. మహానుభావ, రేపు చెప్తానంటే ఏంటో అనుకున్నావు. ఇదే ఏంటి మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా, కొంపదీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్ అలాంటిదేమీ లేదు సార్. That's right. నెక్స్ట్ కేసు విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే. సిస్టర్? అవును బావగారు. బావగారా? అవును సిస్టర్, ఒక లేడీ అయ్యుండి మీకు ఇన్ని తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కడే అనుకున్నాం. అంతా మా గురువు గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావగారు. నో 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 నో, మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరు ఉన్నారు. ఎందుకు బావగారు ఇంకా మమ్మల్ని మోసేస్తారు? ఎక్కువవుతుంది. సిస్టర్, ఢిల్లీ ఫ్లైట్ లాస్ట్ అనౌన్స్మెంట్ అయింది, మీరు వెళ్ళండి. మీరు బయలుదేరండి సార్. Come on, darling. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. Bye. ఓకే హీరోస్, బాయ్. Shut up. We are from CBI. మీరు సిబిఐ వాళ్ళ? ఏ నీ కళ్ళకి మేము తోటమాల కనపడుతున్నావా? దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏయ్, మర్యాదగా చెప్పు. మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్. చెప్పా చెప్పు. చెప్తాను. తొగ్గులకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్గా అయి ఉండాలయ్యా. ఓ క్యాబోల్ రాబోలే. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 minute. హలో లైలా, 1 minute. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,00,000 పెట్టులో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ.
ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశారన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. वो क्या है कि समझा इसे समझा రామకోటి తుగులకు మాటలు నమ్ము. మేము ₹1 పంపించాం కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషి పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే. పోయింది, అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటే పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దైవం అంటే తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరిగా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందా? సారీరా, సారీ. కన్ను, ఆ లారెన్స్ గారు ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. ఎవడరా నా పిల్ల మీద రాయేసింది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళాం. అయ్యో ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో. చేస్, నో ప్రాబ్లం. నా బండి ఆగరా. అయ్యో నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం. మై బైక్, కెన్ ఐ టేక్ దిస్ బైక్? నో ప్రాబ్లం. నా బండి. సార్, మీ బైక్ తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం. నా స్కూటర్. నో ప్రాబ్లం. నా సుజుకి. నో ప్రాబ్లం. ఆగరా, ఆగు. రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? పార్క్ వెళ్ళామండి. నో ప్రాబ్లం. హలో, నో ప్రాబ్లం.